ఈ ఆటో కార్మికుల పరిస్థితి ఏంది మరి? వాళ్ళకి సంబంధించి కూడా ఆటో కార్మికులకు సంబంధించి కూడా దానిపైన కూడా రివ్యూ చేసి ఎక్కడికక్కడ ఆటో స్టాండ్స్ ని అంటే ఏదైతే సంబంధించి ఆర్టీసీకి సంబంధించి బస్సు అనేది ఒక పాయింట్ టు పాయింట్ ఉంటుంది. కానీ మనం అక్కడికి వెళ్ళాలంటే మన ఇంటికి వెళ్ళాలన్నా అక్కడికి వెళ్ళి ఆటో రిక్షా అవసరం. ఆ సంబంధించి వాళ్ళకి సపరేట్ స్టాండ్స్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఏదైనా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చేసే విధంగా దానిపైన ఒక దృష్టి పెట్టడం జరిగింది. ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి దానిపైన మా గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా చాలా స్పష్టంగా వివరణ కూడా ఇచ్చారు. ఆ సంబంధించి మా గ్యారంటీస్ లో వాళ్ళని కూడా ఆదుకుంటామని చెప్పి ఉంది కాబట్టి తప్పనిసరిగా వారికి కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తో పాటు ఈ ఆటో స్టాండ్స్ ని కూడా సిటీలో దాంతోపాటు ఎక్కడున్నా కూడా బస్ స్టాండ్స్ పక్కన ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా దాన్ని కూడా తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఆ సమస్యను కూడా పరిష్కరిస్తాం. కానీ ఈ ఉచిత మహిళా ట్రాన్స్పోర్ట్ ఏదైతే మహిళలకు ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ ఆటో డ్రైవర్లకి క్యాబ్ డ్రైవర్లకి వాళ్ళ ఇంట్లో మహిళలకు కూడా వర్తిస్తుంది. అది మనం కూడా ఆలోచించాలి. దే ఆర్ ఆల్సో బెనిఫిషియర్స్. వాళ్ళు కూడా బెనిఫిషియర్స్ క్రాంతి వైన్లా. కానీ అంటే గతంలో కేసీఆర్ కనుక ఈ రైతు బంధాన్ని పెట్టి 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చారు అని చెప్పేసి మీరే ఆరోపించారు కదా. ఇప్పుడు నిజంగా ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు కూడా ఉచితంగా బస్సును యూజ్ చేసుకున్నారు అంటే మీరు ఏమంటారు? ఇవ్వండి, మనం ఒక లార్జర్ ఆస్పెక్ట్ లో లార్జర్ పబ్లిక్ కి మనం కేసీఆర్ విషయంలో ఎందుకు అనుకోలేండి? అది 1000 కోట్లు, అది భూస్వాములకి, ఇది ఆ సంబంధించిన మహిళలకి పర్టికులర్ గా ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ దీని బడ్జెట్ దాని బడ్జెట్ చూసుకోండి. అది ఏదైతే ఉద్దేశపూర్వకంగా భూస్వాములకి ఇవ్వడం జరిగింది అంటే చాలా క్లియర్ గా మనకు కూడా తెలుసు. అనేక సందర్భాల్లో చాలా మంది 100 ఎకరాలను పడడం మనం కూడా చూసినాం. ఇదేంటంటే మహిళలకు సంబంధించి సరే కష్టపడరో దానికో దీనికో ఆలోచించి సాగ్రిగేట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. అదేదన్నా గైడ్ లైన్స్ పెడితే ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీలో అక్కడ ఉన్న ఏదైతే వ్యక్తులు కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోతే అంటే ఐడి కార్డు లేకపోవడం కానివ్వండి ఇటువంటి చెకింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎవరికి డబ్బు ఉందో డబ్బు లేదో ఎవరికి వర్తింపజేయో సాగ్రిగేట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మహిళ ఉంది, తను వెళ్ళి బస్సు ఎక్కుతుంది. బస్సు ఎక్కినప్పుడు ఆ మహిళ ఏదైతే ఆర్థికంగా బలంగా ఉందా లేదా బలహీనంగా ఉందా ఎట్లా తెలవాలి? ఏ రకంగా చెక్ చేయమంటారు? పాన్ కార్డు తీసుకోమంటారా? పాన్ కార్డు చెక్ చేసి ఆమె ఉందా లేదా చెక్ చేయమంటారా? అంటే ప్రతి కండక్టర్ ఎక్కే ప్రతి మహిళని పాన్ కార్డు చెక్ చేస్తుందా? అరే ప్రాక్టికల్ థింగ్స్ మాట్లాడాలి. అది సాగ్రిగేట్ చేయగలుగుతారు, ఎట్లా సాగ్రిగేట్ చేయగలుగుతారు చెప్పండి. మరి మహిళలకు ఉచితంగా 2500 రూపాయలు ఇస్తాన్నారు, స్కూటీలు ఇస్తానన్నారు, ఏడిపోయినవి వస్తాయా? ఇస్తామని చెప్తున్నాం కదా. ఇయ్యమని బుకాయిస్తే నువ్వు చెప్పాలి ఎప్పుడు ఇస్తారనేది. అంటే గతంలో కేసీఆర్ కనుక రేపే త్వరలో అన్నట్టే మీరు కూడా చాలా స్పష్టంగా మేము రేపే త్వరలో అని మేము ఏది కూడా చెప్పలేదు. ప్రతి హామీని కూడా అమలు చేయాలంటే 100% ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అవగాహన లేకుండా కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా పార్టీ పైన విమర్శలు జల్లి ప్రభుత్వం పైన విమర్శలు జల్లాలనే ఒక ఆశయాన్ని పెట్టుకొని అదో ఆ రకంగా ఈ రకంగా చేస్తేనే మేము మా ఎగ్జిస్టెన్స్ ఉంటామనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ప్రభుత్వానికి మాకు 100% చిత్తశుద్ధి ఉంది. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100% ఏదైతే ప్రజల మధ్యలో ప్రజలకు వెళ్ళి కింది స్థాయికి వెళ్ళి వచ్చిన వ్యక్తి, జెడ్పీటీసీకి వెళ్ళి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగిన వ్యక్తి, ఆయనకి ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, ఏ రకంగా సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి సంపూర్ణ వాళ్ళ లేక 70,000 పుస్తకాలు మా ముఖ్యమంత్రి గారు చదువుకోకపోయినా ఏదైతే ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే కింది స్థాయికి వెళ్ళి వచ్చిన ఒక వ్యక్తిగా ఆయనకి ప్రాక్టికల్ గా గ్రౌండ్ రియాలిటీ ఏంది, ప్రజల సమస్యలు ఏముంటాయి అనుభవించిన వ్యక్తిగా, చూసిన వ్యక్తి కాదు అనుభవించిన వ్యక్తిగా తప్పనిసరిగా ప్రతి సమస్యని వారు పరిష్కరిస్తారు. నేను ఒక పెద్ద మనిషి చెప్తుంటే పెద్ద మనిషి పేరు కూడా చెప్తా, వి ప్రకాష్ గారు ఏం చెప్తా ఉన్నారంటే కేసీఆర్ గారికి తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాల పట్ల వ్యవసాయ భూముల పట్ల ఎంత అవగాహన ఉంటుందో రేవంత్ రెడ్డి గారికి తెలంగాణలో ఉన్నటువంటి సర్వే నెంబర్ల పట్ల రియల్ ఎస్టేట్ దందా పట్ల అంత అవగాహన ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు కాంతిభాయ్ ఏదైతే సంబంధించి సరే ఒక వ్యక్తి ఒక్కొక్కరు మీకు ఇంతకుముందు చెప్పిన ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు పరిపాలించే తీరు ప్రజలందరూ కూడా బాగుందని చెప్పి కోరుకుంటారు. 100% కోరుకుంటున్నాను. ఎందుకంటే కేవలం ఒక విషయం, కేవలం ఒక ఎమ్మెల్సీగా నేను మాట్లాడతలే. నేను ఏదైతే 10 సంవత్సరాలు ఒక విద్యార్థి నాయకునిగా నేను పోరాటం చేసిన, సరే ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అయినప్పటికీ నాకు ఏదైతే ఒక సమస్యను ఎత్తుకుంటే ఆ సమస్యని పరిష్కరించాల్సిన వ్యక్తులు ఆ సమస్యని అడ్రస్ చేయాలని కోరుకుంటా. మనం 100 సమస్యలు తీసుకోతే 100 సమస్యలు పరిష్కారం కావు. కానీ ఎందుకు సమస్య పరిష్కారం అయితలేదో దాన్ని వివరించాల్సిన బాధ్యత ఆ స్థానంలో కూర్చునే వ్యక్తులది. ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ అధికారుల దగ్గర కానీ నేను ఫోన్ చేసి ఈ సమస్య ఉంది, ఈ సమస్య ఏందనంటే అది పరిష్కారం అయితే ఏ రకంగా పరిష్కారం అయితే ఏ రకంగా మనం చేయగలుగుతాం, మనం ఇది చేయాలని చెప్తే ఇది ఇట్లా చేయలేం, ఈ రకంగా అయితే చేయగలుగుతాం, దీనికి లీగల్ కాంప్లికేషన్స్ వస్తే దీన్ని ఇట్లా చేస్తే పాసిబుల్ అవుతుందని వివరిస్తున్నాం. వారు మాకు వివరించడం వలన మేము కింద స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం.
ఈ ఎక్స్ప్లెనేషన్ లేక సమస్య వచ్చినప్పుడు మాకెందుకులే అని పట్టించుకోకుండా వినకుండా నేను చెయ్యానంటే డిస్ట్రెస్ పెరిగిపోతుంది, కోపం పెరిగిపోతుంది. ఈ రోజు అది లేదు. ఈ రోజు ప్రతి సమస్యను కూడా అడ్రస్ చేస్తూ ఆ సమస్య పరిష్కారానికే కృషి చేస్తారు. రైట్. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రౌడీల పాలన వచ్చింది తెలంగాణలో. ఇవన్నీ ఎవరైతే బట్టెబాజ్గాళ్ళు రౌడీలు మాట్లాడే మాటలు ఇవి. ఏందన్నా? ఎవరైతే బట్టెబాజ్గాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి గారు అంటే నచ్చకుండా, ప్రజా పరిపాలన నచ్చకుండా, గడిల పాలననే ఉండాలి, ప్రజలకి స్వేచ్ఛ ఉండొద్దు, గడిల లెక్కనే పరిపాలించాలి. కొల్లాపూర్ లో మొన్న ఒక వ్యక్తి చనిపోయాడు, చంపిర్రు. నీకేమంటున్నా నీకు అరే వ్యక్తి చనిపోయినప్పుడు అది వ్యక్తిగత కక్షల మధ్యలో వాళ్ళకి సంబంధించి ఏదో జరిగింది. దానికి సంబంధించి పోలీస్ షాక్ ఉంటుంది, ఎవిడెన్స్ ఉంటుంది, ఎంక్వైరీ జరుగుతుంది. తప్పు చేసిన వ్యక్తులు ఎవరున్నా కఠినంగా శిక్షిస్తారు.